హలో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, ఎలా ఉన్నారు? లెర్న్ ఎడ్యుకేషన్ విత్ నాగరాజు. ఫ్రెండ్స్, నేను ఈరోజు చెప్పబోయే టాపిక్ వచ్చేసరికి మనం ఓడి అనేది ఎలా అప్లై చేయాలి, ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏమేమి సర్టిఫికేట్స్ తీసుకోవాలి, మనం ఎవరెవరిని కలవాలి అనేది ఇక్కడ ఈ వీడియోలో చూద్దాం. ఎంత అమౌంట్ కూడా కట్టాలనేది ఈ వీడియోలో చూద్దాం. లెట్స్ బిగిన్ ద వీడియో. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక డిగ్రీ సర్టిఫికేట్ ఓడికి సంబంధించి ఇది మనము దీని గురించి మాట్లాడుకుంటున్నాము. మనం ఏఎన్యు అనేది ఈ లింక్ అనేది క్లిక్ చేద్దాం. ఫస్ట్ ఆప్షన్ సెకండ్ ఆప్షన్ ఓడి అప్లికేషన్ యుఏజీ అనేది మన డిగ్రీకి సంబంధించి కాబట్టి యుఏజీ. ఇవి కూడా డిగ్రీకి, ఇది పీజీకి సంబంధించి. మనం ఫస్ట్ ఆప్షన్ క్లిక్ చేద్దాం. దీంట్లో ఫస్ట్ది ఇది ఇక్కడ మనం నేమ్ రాసుకోవాలి. ఏమని అంటే ఇక్కడ మనం ఏ సబ్జెక్టు సబ్జెక్ట్ ఉండేది కదా మీది, ఆ సబ్జెక్ట్ అనేది రాయండి. ఇక్కడ నేను బిఏ చేశాను కాబట్టి ఇక్కడ బిఏకి సంబంధించి రాయాలి. కాదు బిఎస్సి, బిఏ, బిఈడి వాళ్ళు చేస్తుంటే బిఎస్సి, సిపిజెడ్, జనరల్, బీకామ్ జనరల్, బీకామ్ కంప్యూటర్ వీళ్ళు చేస్తుంటే మీరు ఏదైతే రాసారో అదే రాయండి. ఇక్కడ నేను బిఏ చేశాను కాబట్టి బిఏ అని రాశాను. తర్వాత ఇక్కడ ఉండేది నేమ్ అంటే ఏం లేదు. ఇక్కడ మీరు 10th క్లాస్లో ఏవైతే నేమ్ మెన్షన్ చేశారో మీరు అదే చేయండి, వేరే చేయబాకండి. వేరే చేస్తే ఎర్రర్స్ వస్తాయి, మీరు అది గుర్తుపెట్టుకోండి. మీరు 10th క్లాస్లో ఏవైతే మెన్షన్ చేశారో అదే నేమ్ మెన్షన్ చేయండి కంపల్సరీ. నేను షార్ట్కట్లో నేమ్ అనేది మెన్షన్ చేసిన, ఇంటి పేరుతో సహా మీరు 10thలో ఎలా ఉందో సేమ్ అలాగే రాయాలండి. నేను షార్ట్కట్లో రాశాను కాబట్టి నన్ను చూసి మీరు షార్ట్కట్లో రాయబాకండి. ఇది కన్ఫామ్గా గుర్తుపెట్టుకోవాల్సింది. అండ్ ఇక్కడ అడ్రస్ రాయాలి. ఏవైతే ఇక్కడ ఈ బాక్స్ ఉంది కదా, ఈ బాక్స్లో అడ్రస్ రాయాలి. మీరు ఫుల్ ఫ్లెడ్జ్గా రాయండి. నేను షార్ట్కట్లో రాశానని మీరు షార్ట్కట్లో రాయబాకండి. ఇది మీరు ఏదైతే ఆధార్లో ఉండిద్దో సేమ్ నేనేదో ఒక జస్ట్ నార్మల్గా క్యాజువల్గా రాస్తున్నాను నేను. ఇదంతా మీరు అలా రాయబాకండి. ఇక్కడ మీ ఊరు పేరు, ఇక్కడ మీది మండలం, మీ పంచాయతీ, లైక్ పోస్ట్ ఉండేది కదా, మీ పోస్ట్, పిన్ కోడ్, మొబైల్ నెంబర్ కూడా యాడ్ చేయండి. అండ్ మస్ట్ అండ్ షుడ్గా మొబైల్ నెంబర్ కూడా యాడ్ చేయండి. తర్వాత ఇక్కడ ఇది మీరు ఎప్పుడైతే ఇవి చేశారో మంత్ అండ్ ఇయర్ యూ హ్యావ్ పాస్డ్ ఆన్ ఎగ్జామినేషన్, ద గ్రూప్ ఆఫ్ సబ్జెక్ట్, బ్యాచ్ నాట్ సబ్జెక్ట్, రెగ్యులేషన్ నెంబర్, రిజిస్టర్ నెంబర్, ఈచ్ పార్ట్ ఆఫ్ డివిజన్ ఆఫ్ ఎగ్జామినేషన్. అంటే ఇక్కడ ఏం లేదు, ఎగ్జామ్ మనం ఏవైతే ఎగ్జామ్ రాసాం, నేను బిఏ కాబట్టి బిఏ అని మెన్షన్ చేశాను. మీరు బీకామ్ అయితే బీకామ్ అని మెన్షన్ చేయండి. మనకి ఇది ఫస్ట్ది, ఇక్కడ బిఏ అనే మెన్షన్ చేయండి, వేరే చేయబాకండి. ఇది కింద టైప్ అయినట్టుంది. ఓకే, నో ప్రాబ్లం, నథింగ్ టు ప్రాబ్లం, ఏం అవుదులే అండి. అండ్ ఇక్కడ ఇయర్, మీరు ఎప్పుడైతే ఇయర్ రాశారు కదా, ఎప్పుడైతే పాస్డ్ అవుట్ ఇయర్ ఉండిద్దో అది ప్రొవిజనల్లో ఉండిద్ది. మీకు ఆల్రెడీ ప్రొవిజనల్ ఇచ్చే ఉంటారు కదా, ఆ ప్రొవిజనల్లో ఉండిద్ది. అది ఇక్కడ ఉండిద్ది ప్రొవిజనల్లో. ఇక్కడ ఇయర్ రాయండి. మంత్ ఇయర్ కనిపించకపోతే ఆల్రెడీ ప్రొవిజనల్ సర్టిఫికేట్లో ఉండిద్ది. నేను క్యాజువల్గా ఏప్రిల్
2018 మరి 2018 అని మెన్షన్ చేశాను. ఇక్కడ రిజిస్టర్డ్ అన్న, హాల్ టికెట్ నెంబర్ అన్న, మీది 10th క్లాస్, మీది ఏదైతే డిగ్రీలో ఒక ఎగ్జామ్ రాసేటప్పుడు నెంబర్ ఉండదో హాల్ టికెట్ నెంబరు, సేమ్ అదే మెన్షన్ చేయండి. సమ్ ఇలా ఏదన్నా ఉంటే అదే మెన్షన్ చేయండి. నేను మా ఫ్రెండ్తో చేస్తాను. యా, మా ఫ్రెండ్ది క్లాస్ అంటే ఏం లేదు, మీరు ఫస్ట్ స్టాండర్డ్, సెకండ్ స్టాండర్డ్, థర్డ్ స్టాండర్డ్ అని ఉండేది, లైక్ ఫోర్త్. ఇప్పుడు ప్రజెంట్ గ్రేడ్లు కాబట్టి ఫస్ట్ గ్రేడ్, సెకండ్ గ్రేడ్, థర్డ్ గ్రేడ్, ఫోర్త్ గ్రేడ్ కాబట్టి గ్రేడ్లు అనేది మీరు మెన్షన్ చేయండి ఇక్కడ. లైక్ గ్రేడ్ 3, థర్డ్ అనేది మెన్షన్ చేయండి. మీరు థర్డ్ అని మెన్షన్ చేసినాక ఇక్కడ మీరు ఏం లేదు, జస్ట్ మీరు రెగ్యులేషనా లేదా రెగ్యులర్గా కాలేజీకి వస్తారా లేదా మీరు డిస్టెన్స్లో రాస్తున్నారా? నేను రెగ్యులర్లో రాస్తున్నాను. రెగ్యులర్లో అంటే ఇక్కడ కన్ఫామ్ రెగ్యులర్ అని రాయండి. నేను టైప్ అవ్వలేదు అనుకుంటా. రెగ్యులర్ అని మెన్షన్ చేయండి. ఇక్కడ మీరు ఎగ్జామ్ రాసింది, లాస్ట్ ఎగ్జామ్ మీరు ఎక్కడ రాశారు, లైక్ మీ కాలేజీలో రాశారా లేదంటే బయట ఎక్కడైనా రాశారా, వేరే కాలేజీలో ఏమైనా రాశారా, అది కాలేజీల్లో ఉంటాయి కదా, అది మెన్షన్ చేయండి. ఇక్కడ నేను ఎస్వీరం కాలేజీలో రాశాను కాబట్టి ఎస్వీరం కాలేజ్ నగరం అనేది రాశాను కాబట్టి నగరం అనేది మెన్షన్ చేశాను. ఇది జస్ట్ లీవ్ ఇట్, ఎందుకంటే ఇది రెగ్యులర్గా అవసరం లేదు. కండిషన్ బ్యాచ్ అయితే కన్ఫామ్గా రాయాలి. ఈ రెండింటిని లీవ్ ఇట్, వదిలేసేయండి. వాటి గురించి మనకు అంత యూజ్ ఉండదు. తర్వాత ఎవరైతే ఇప్పుడు ఈ రెండింటిని లీవ్ ఇట్, వదిలేసేయండి. పేమెంట్కి సంబంధించి ఇక్కడ పేమెంట్కి సంబంధించి ఉంది కదా, పేమెంట్ అంటే ఏం లేదు, పేమెంట్ కూడా జస్ట్ 1 minute. ఇక్కడ ఇది క్లిక్ చేసినాక నేను ఆల్రెడీ దీంట్లో మీకు పేమెంట్ అంటే మళ్ళీ దాంట్లోకి వెళ్ళాలని నెక్స్ట్ న్యూ ట్యాబ్ అనేది ఓపెన్ చేశాను. ఇక్కడ ఉంది కదా యూఏజీ అనేది, యూజీ అనే దాంట్లో ఇక్కడ ఉండేది పేమెంట్ స్లిప్, ఏ ఏరియాకి ఎంత అమౌంట్ పే చేయాలనేది ఉండేది. ఇది వచ్చేసరికి దాదాపుగా చాలా ఇయర్స్ నుంచి ఉన్నది. ఇది 2016 దగ్గర నుంచి 1996, 97, 8, 9, 10, 11 మీన్స్ 2021, 19, ప్రజెంట్ 19,500. మీరు ఇదే మెన్షన్ చేయకండి, ఎందుకంటే ప్రతి యూనివర్సిటీకి చేంజ్ అవుతూ ఉంటుంది. ఒక్కో రోజు పెరగచ్చు తగ్గొచ్చు కదా, దానికి మీరు ఊరినే జస్ట్ ఒక ఐడెంటిఫికేషన్ కోసం నేను ఇది చూపిస్తున్నా. మీరు మెన్షన్ చేయకండి, ఎందుకంటే మెన్షన్ చేశారంటే రేపు మీరు ఇక్కడ 500 అని వేస్తే తర్వాత అక్కడ కాదు వాళ్ళు ఎక్కువ చెప్పచ్చు లేదా తక్కువ చెప్పచ్చు. తక్కువ చెప్తే ఏమవుదో, ఎక్కువ చెప్తే ఇబ్బంది, మళ్ళీ పేమెంట్ మళ్ళీ దానికోసం వెయిట్
వెయిటింగ్ లిస్ట్లో పడవచ్చు. దానికోసం మీరు 18th బ్యాచ్ అంటే 6:30. లాస్ట్ టైం ప్రీవియస్ మా ఫ్రెండ్స్ వెళ్తే 730 అమౌంట్ పే చేశారు. ఇది నార్మల్. ఇది ఏంటంటే డైరెక్ట్ యూనివర్సిటీకి వెళ్ళి పేపర్ తెచ్చుకోవచ్చు, అంటే ఓడి ఫామ్ తెచ్చుకోవచ్చు, లేదంటే పోస్ట్ ద్వారా సెండ్ చేస్తారు. ఇది తత్కాల్ అంటారు. దీన్ని ఒక 3 or 4 days లోపలనే మనకి తత్కాల్లో వచ్చేసేసింది. మనమన్నా వెళ్ళి తెచ్చుకోవడం, లేదంటే పోస్ట్ ద్వారా సెండ్ చేస్తారు. స్పీడ్ పోస్ట్ ద్వారా మనం వేరే చోట ఉంటే. మీకు ఏది యూజ్ఫుల్ ఉంటే అది ట్రై చేయండి. ఎందుకంటే మనము అందరూ ఫ్రీగా ఉంటామని చెప్పలేము. అందుకు ఇది కానీ మీకు ఏది అవైలబుల్లో ఉంటే అది కొంచెం మీరు దాదాపుగా మీరు వెళ్ళి తెచ్చుకునే అవకాశమే చేయండి. ఎందుకంటే పోస్ట్ ద్వారా అంటే ఒకసారి రావచ్చు, రాకపోవచ్చు, లేట్ అవ్వచ్చు కదా. దానికోసం మీకు వీలు ఉంటే ఓకే. మనము ఇప్పుడు పేమెంట్ అనేది అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ నేమ్ అనేది మెన్షన్ చేయాలి. ఇదిగో ఇక్కడ వచ్చేసరికి మనం నేమ్ మెన్షన్ చేయాలి. ఆల్రెడీ ఇందాక అక్కడ నేమ్ అనేది మెన్షన్ చేసాం కదా, సేమ్ నేమ్ అనేది మెన్షన్ చేసుకుందాం. నేను క్యాజువల్గా పెడుతున్నాను, నేను మళ్ళీ చెప్తున్నాను. ఇది నేము, తర్వాత పాస్ వచ్చేసరికి ఇక్కడ పాస్వర్డ్ BA ఎన్ని ఇక్కడ కట్టబడలేదు అనుకుంటా. ఇక్కడ టైప్ చేద్దాం BA, తర్వాత డిగ్రీ. మనకి ఎంత పర్సంటేజ్ అంటే నాకు థర్డ్ వచ్చింది. థర్డ్ గ్రేడ్ వచ్చింది. థర్డ్ గ్రేడ్ మెన్షన్ చేయండి. ఇక్కడ మీకు ఆల్రెడీ ప్రీవియస్లో కూడా చెప్పాను కదా, ఇక్కడ రెగ్యులర్ హాల్ టికెట్ నెంబర్, ఇక్కడ 8 హాల్ టికెట్ నెంబర్ అనేది మెన్షన్ చేయండి. ఇక్కడ వచ్చేసరికి మీ ప్రిన్సిపల్ సార్ ఉంటారు కదా, ఇక్కడ మీ సైన్ మెన్షన్ చేయండి. మీ సైన్ ఇక్కడ మీ సైన్ అనేది మెన్షన్ చేయండి. ఇక్కడ ప్రిన్సిపల్ సార్ స్టాంపు ఏదైతే మీ కాలేజీ ఉండేదో ఆ కాలేజీ స్టాంప్ అండ్ ప్రిన్సిపల్ సార్ చేత సైన్ ఒకటి చేయించేయండి. తర్వాత నెక్స్ట్ ఇక్కడ అంత ఇది లేదు, కాకపోతే మీరు చదువుకోండి. వీడియోలో ల్యాగ్ అవుతుందని నేను కొంచెం స్పీడ్గా చెప్తున్నాను. ఇక్కడ మీరు BA మీది ఏ సబ్జెక్టుగా మరి BA, ఇక్కడ BA మెన్షన్ చేసేసేయండి. అలాగే ఇక్కడ నేమ్ అనేది మీరు ఏవైతే నేమ్ ఉందో మీ నేమ్ అనేది ఇక్కడ మెన్షన్ చేయండి. సమ్ నేమ్ అనేది మెన్షన్ చేసుకోండి. ఇక్కడ నేము శివ. లైక్ ఇక్కడ అడ్రస్ ఆల్రెడీ ఫుల్ ఫ్లెడ్జ్లో చూపెట్టాను కదా, సేమ్ అడ్రస్ అనేది చేయండి. కాలేజ్ సెంటర్ నేము సేమ్ కాలేజ్ అయితే సేమ్ కాలేజ్ నేమ్ వచ్చేసరికి ఎస్విఆర్ఎం కాలేజ్. మాది వచ్చేసరికి వేర్ ఇస్ ఇట్ ఎస్విఆర్ఎం కాలేజ్ నగరం. రెగ్యులేషన్ హాల్ టికెట్ నెంబర్. మీది లాంగ్వేజ్ మీరు తెలుగు ఆర్ హిందీ, తమిళ్ ఇవి ఉంటాయి కదా. మేము హిందీ తీసుకున్నాం కాబట్టి హిందీ. తర్వాత గ్రూప్ ఈ రెండింటిని వదిలేసేయండి.
పెద్దగా అక్కడికి వెళ్ళినాక వాళ్ళైనా చెప్తారు మీకు అంతగా, లేదంటే కాలేజీలో సార్స్ అని చెప్తారు ఈ రెండిట్ల గురించి. తర్వాత ఇక్కడ వచ్చేసరికి మీది పాస్డ్ ఇయర్ అంట. ఇయర్ వచ్చేసరికి ఇక్కడ సెకండ్ సెమ్ మనకు వచ్చేసరికి ఒక సెమ్కి వచ్చేసరికి టూ ఎగ్జామ్స్ జరుగుతాయి. అంటే ఒక ఇయర్లో 2 ఎగ్జామ్లు జరుగుతాయి. ఫస్ట్ సెమ్ సెకండ్ సెమ్. మనకు 3 ఇయర్స్ కాబట్టి 6 ఎగ్జామ్స్. 6 ఎగ్జామ్స్ అంటే ఇక్కడ ఇవి కూడా ఉన్నాయి. సిక్స్ ఎగ్జామ్స్ జరుగుతాయి ఇక్కడ. పార్ట్ 1, పార్ట్ 2. పార్ట్ 1 అంటే లాంగ్వేజెస్. మనకి ఏవైతే సబ్జెక్ట్స్ ఉంటాయో సబ్జెక్ట్స్, లాంగ్వేజెస్. మనకి మెయిన్ సబ్జెక్ట్స్ వచ్చేసరికి పార్ట్ 2లో రాయండి. మామూలుగా క్యాజువల్గా ఉన్న సబ్జెక్ట్స్ అంటే లైక్ తెలుగు, హిందీ, మళ్ళీ ఎక్స్ట్రా వచ్చేసరికి సిఎస్ఎస్, కమ్యూనికేషన్ సాఫ్ట్ స్కిల్స్ అని, తర్వాత హెచ్ఈ అని, తర్వాత ఇంటరాక్షన్ అని, తర్వాత ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అని ఒక ఇయర్లో ఒక 2 సబ్జెక్ట్స్ యాడ్ అవుతాయి. 1 or 2 సబ్జెక్ట్స్ అవి అనేది ఇక్కడ మెన్షన్ చేయండి. ఎలా అనేది నేను ఒకసారి మీకు కూడా చూపిస్తాను. మీకు కూడా ఒక ఐడియా ఉండిద్ది కొంచెం. నేను ఇలా క్యాజువల్గా చెప్పే కంటే చూపిస్తే బాగుండిద్ది అనుకుంటున్నాను నేను. ఇక్కడ హిందీ లేదా హిందీ, ఓకే. ఇక్కడ హిందీ అని పెట్టాము. ఇక్కడ తర్వాత ఇంగ్లీషు కొంచెం డివిజన్ అయినాయి అనుకోకుండా చూసిన దాన్ని పెద్ద పట్టించుకోకండి. ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ చూశారు కదా, నేను హిందీ, ఇంగ్లీషు, సిఎస్ఎస్, హిస్టరీ అలా మీకు సబ్జెక్ట్స్ ఉంటాయి. మీరు ఏ సెమ్ రాశారో ఆ సెమ్కి సంబంధించి ఇలా ఏప్రిల్ సెప్టెంబర్ అనుకున్నప్పుడు ఇది ఫస్ట్ సెమ్ అనుకోండి. ఫస్ట్ ఇయర్లో ఫస్ట్ సెమ్, సెకండ్ సెమ్ అనుకోండి. ఇది సెకండ్ ఇయర్లో ఇది ఫస్ట్ సెమ్ అనుకోండి, ఇది సెకండ్ సెమ్ అనుకుంటే. అలాగే లాస్ట్ ఫైనల్ ఇయర్ వచ్చేసరికి మనకు ప్రాక్టికల్స్ ఉండవు ఎవరికైనా కానీ. దాదాపుగా ఫైనల్ ఇయర్ వచ్చేసరికి, అంటే నాది ఆర్ట్స్ కాబట్టి నాకు ప్రాక్టికల్స్ లేవు, మిగతా వాళ్ళకి ప్రాక్టికల్స్ ఉంటాయి. ఇదిగో ఇక్కడ ఆల్రెడీ కింద మెన్షన్ అయ్యింది. డబ్ల్యూ అంటే రిటర్న్, పి అంటే ప్రాక్టీస్. నాకు ఆల్రెడీ ప్రాక్టికల్స్ ఉండవు కదా మెయిన్స్ కాబట్టి, నేను ఇక్కడ డైరెక్ట్ మెయిన్స్ ఎగ్జామ్స్ కాబట్టి ఇది ఫస్ట్ సెమ్, ఇది సెకండ్ సెమ్ అనుకుంటున్నాను. అంటే ఇది ఫస్ట్ సెమ్, ఇది సెకండ్ సెమ్. అలాగే మనకి ఆల్రెడీ ప్రొవిజనల్లో సర్టిఫికెట్లు ఉండిద్ది. మనకు పార్ట్ 1 అంటే ఏం రాయాలి, పార్ట్ 2లో ఏం రాయాలి. ప్రొవిజనల్లో ఉన్నట్టు సేమ్ ఇక్కడ పార్ట్ 1లో ఒకటి, పార్ట్ 2. క్లాస్ అంటే గ్రేడ్లు ఏంటి. పార్ట్ 1లో నాకు 10 ఏ గ్రేడ్ వచ్చింది, పార్ట్ 2లో బి గ్రేడ్ వచ్చింది. పార్ట్ 3 అని ఉండిద్ది, అది ఎక్స్ట్రా, అది ఏం లేదు. ఈ రెండే సరిపోయింది, పార్ట్ 1, పార్ట్ 2. తర్వాత ఇవన్నీ మీరేం చేయగల, ఇక్కడ స్టూడెంట్ సైన్ అనేది ఒకటి చేయండి. ఇక ఇదంతా ఆఫీసర్ల వాళ్ళు, మనం ఏదైతే యూనివర్సిటీకి తీసుకెళ్తామో ఆఫీస్లో వాళ్ళు చూసి చేస్తారు. ఇక ఏనుగుకు సంబంధించి ఇదే నేను చెప్పాలనుకున్నాను మొత్తము. అలాగే వన్ థింగ్, అండ్ ఇక్కడ ఆల్రెడీ ఉండిద్ది ఒరిజినల్ డిగ్రీ అని. ఇది కూడా ఊనే జస్ట్ మెన్షన్ చేయండి, మనము కన్సల్టెంట్ ఏం కాదు కదా, అవి మెన్షన్ చేయండి. అండ్ దీనికి సర్టిఫికేట్స్ వచ్చేసరికి ప్రొవిజనల్ జిరాక్స్ ఒకటి, సర్టిఫికేట్స్ నేను ఒకసారి ఇక్కడ టైప్ చేస్తాను లాస్ట్ వీడియోలో, మెయిన్ కదా.
ఇక్కడ సర్టిఫికేట్స్ వచ్చేసరికి 1 అనుకున్నాం. పీసీ ఇది పీసీ కాపీ ఒకటి. సెకండ్ ఒక ఆధార్ కార్డు ఒకటి, 10th క్లాస్ మార్క్ లిస్టు, కన్సల్టెంట్ మార్క్ లిస్టు, పీసీ ప్రొవిజనల్ సర్టిఫికేట్ జిరాక్స్. ఈ కన్సల్టెంట్ మార్క్ లిస్ట్ అనేది ఒరిజినల్ తీసుకెళ్ళండి. ఇక ఇవన్నీ నార్మల్ జిరాక్స్లో ఎత్తుకెళ్ళండి. ఇవి ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. వీడియో బాగలేకపోయింది